స్థాయిలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే సరైన ధృవపత్రాలు లేకుండా నగదును సరఫరా చేస్తూ పోలీసుల తనిఖీల్లో పలువురు పట్టుబడుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ద్వారకానగర్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు స్కూటీపై తీసుకెళ్తున్న సుమారు ₹1 కోటి నగదును గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు ఒక బ్రీఫ్ కేసులో డబ్బును స్కూటీపై తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఆ డబ్బుకు సంబంధించి వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని ద్వారకానగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు అనంతపురం జిల్లాలో ఆదివారం ₹1,70,00,000 తనిఖీల్లో దొరికింది. బస్టాండ్ కూడలి సమీపంలో పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో కాజీ మస్తాన్ వలీ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారి దగ్గర ఉన్న బ్యాగుల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో ₹1,70,00,000 పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో వారిపై కేసు నమోదు చేసి నగదు మొత్తాన్ని ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో 50,000కు మించి నగదుతో ప్రయాణాలు చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ ప్రయాణించాల్సి వస్తే అందుకు తగిన పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నారు.